ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కొట్టం గ్రామంలో వెలిసిన కోటమ్మ తల్లి సిరిమాను సంబరం అంబరాన్ని అంటింది. సంబరం బుధవారం సాయంత్రం 5:20 ప్రారంభమైంది. దేవాదాయ శాఖ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిరిమాను పూజారి రంది నాగభూషణం, గ్రామ పెద్దలు, యువత ఆధ్వర్యంలో సిరిమాన్ని అధిరోహించారు. పూజారి ఆసీనులు అయిన వెంటనే వందలాదిగా భక్తులు రథాన్ని ముందుకు లాగుతూ జై కోటమ్మ అనే నినాదాలతో గ్రామం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అమ్మవారి రథం ముందు అంజలి రథాలు, కోటమ్మ పచ్చడి, సాంస్కృతిక కార్యక్రమాలతో సిరిమాను ముందుకు కదిలింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 45 నిమిషాల్లో ఈ సంబరం చిన్నమ్మి గుడికి చేరింది. ఎన్నడూ లేని విధంగా ఈ సంబరంకి 1,00,000కు పైగా భక్తులు హాజరయ్యారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎస్ఐలు చంద్రశేఖర్, ప్రమీల, సత్యనారాయణలు ఆధ్వర్యంలో ముఖ్యంగా మహిళా కానిస్టేబుళ్లు రథం ముందు భక్తుల్ని నియంత్రిస్తూ రథాన్ని ముందుకు కదిలించిన తీరు పల్లెవాసుల్ని ఆకట్టుకుంది. ఈ సంబరానికి వివిధ జిల్లాల నుంచి భక్తులు విశేషంగా తరలివచ్చారు.